హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇటు సైడ్ మా చెట్లు నాటి చాలా డేస్ అవుతుంది. చూడండి, ఇప్పటికే 2-3 చెట్లు అయితే కుక్కలు కోళ్ళు మొత్తం ఇంచేసాయి, చెట్లు లేకుండా చేసేసాయి. ఇంకా అలాగే పెడితే ఉన్న చెట్లు మొత్తం ఆవులు మేకలు గొర్రెలు తినేస్తాయి అనేసి సో ఈ రోజు అయితే గ్రీన్ మెస్ అయితే వేస్తున్నాము. మా బాబాయ్ పిన్ని ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఎరువు వేసేసి నీళ్ళు బాగా పట్టేసాం చెట్లకైతే. ఇంకా గ్రీన్ మెస్ మొత్తం వేసేద్దాం అనేసి మార్నింగ్ 9 అవుతుంది టైం అయితే. చూడండి, ఎండ అయితే చాలా ఎక్కువగా కాస్తుంది. ఎలాగైనా సరే ఈ రోజు మొత్తం కూడా ఈ గ్రీన్ మెస్ చుట్టేద్దాం అనేసి సో ఈ పని అయితే పట్టాం మార్నింగ్ తోనే. ಈ ಕತ್ರ ಫುಲ್ ಕಮ್ಮಿ ಕೊಡೋದ ಹೌದಾ ಕಮ್ಮಿ ಕೊಡೋದು ಕಮ್ಮಿ ಕೊಡೋದು ಹೇಗೆ ಸರ್ कमी पड़ा है ऊपर बाइक हल ఫోన్ చేసింటే అట్లా ఆడుండవు తిరుపతికి వెళ్ళిపోయినావా హేట కాలం एक है ना दोन है ना दीदी में तो जय साड़ी मैं की सब भाई रिचार्ज ना 500 तो लेके बना आदि अज्जी खाड़े उड़ी धूड़ ఇక గ్రీన్ మెస్ అయితే కట్టేసాము. ఇంకా మేకలు గొర్రెలు ఏమొచ్చినా సరే అందదు అండ్ కుక్కలు కూడా లోపలికి పోలేవు, కింద కూడా రాళ్ళు మొత్తం పెట్టేశాము. ఇంకా అక్కడ గ్రీన్ మెస్ కట్టి వచ్చిన తర్వాత ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర మల్లెపూల చెట్టు ఉంది. ఈ చెట్టు అయితే బొండు మల్లి చెట్టు అనమాట, చాలా బాగా పెద్ద పెద్ద పూలు కాస్తాయి. ఈ మల్లెపూల చెట్టు అయితే మా ఫ్రెండ్ లావణ్య ఉంది, తనైతే ఇచ్చింది అనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే. ఈ పూలు 3-4 లేయర్ వస్తుంది అనమాట, చాలా బాగా స్మెల్ వస్తుంది, పెద్ద పెద్దగా భలే ఉంటాయి పూలు అయితే మల్లెపూలు చూడ్డానికి. సో చాలా ఎక్కువగా కాస్తాయి. మంచిగా దీనికి సత వేసి ఎరువు వేసామనుకోండి ఇంకా పెద్ద పెద్దగా చాలా బాగా ఎక్కువగా పూలు వస్తాయి. సో దానికి కూడా ఎరువు వేసి నీళ్ళు పెట్టేసాను నేను మా పిన్ని ఇద్దరం కూడా. ఇంకా మా నాన్న వాళ్ళ దగ్గర చాలా మొక్కలు నాటాలి, ఇంకా మొక్కలు ఎక్కడైనా తెచ్చి నాటాలనుకుంటున్నా. ఇంకా మా ఇంటి పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి, వాటికి ఎరువు వేసి నీళ్ళు వేసా. అండ్ మా ఇంటి ముందు కూడా ఒక టమోటా చెట్టు ఉంది, దానికి కూడా ఎరువు వేసి పాది తీసి నీళ్లు పట్టేసా అనమాట. ఇక ఇది మా నేరేడు చెట్టు, మా నాన్నమ్మ ఎప్పుడో నాటిన చెట్టు అనమాట, మా చిన్నప్పుడు నాటింది అలనేరేడు చెట్టు. ఈ చెట్టు ఒక 4 years నుంచి కాయలు కాయడం స్టార్ట్ అయింది, చాలా ఎక్కువగా కాయలు కాసింది. ఈసారి అయితే పూత చూడండి ఎలా ఉందో, నిజంగా చాలా ఎక్కువగా పూత అయితే ఉంది. ఈసారి 50 నుంచి 70 కేజీల దాకా కాయొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే అంత ఎక్కువగా పూత కనిపిస్తుంది కాబట్టి. కిందే చూడండి ఎంత పూత కనిపిస్తుందో, ఇంకా పైన కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ నీళ్ళు అయితే చాలా బాగా పడుతున్నాం దీనికి, ఎందుకంటే మాకు బోర్ ఉంది కాబట్టి ఆ బోరు నీళ్ళు అయితే రోజు పెడుతున్నాం కాబట్టి పూత అయితే బాగా వచ్చింది ఈ చెట్టు అయితే.
సో మా నాన్నమ్మ నాటింది, తనైతే తినలేకపోయింది, మేము తింటున్నాం. అందుకే చెట్లు ఎప్పుడు నాటినా మనం తినకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది అంటుంటారు. సో ఇక ఈవినింగ్ అయిపోయింది. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కనకాంబరం పూలు ఉన్నాయంటే పెరుకోన వద్దామని వెళ్తే గాలి మాత్రం చాలా విపరీతంగా వీస్తుంది. వర్షం వచ్చేలా ఉందన్నమాట. చెట్లు మొత్తం ఎలా ఉగ్గిపోతున్నాయో చూడండి. ఇక వర్షం ఎక్కడైనా వస్తుందేమో అనేసి మా నాన్న నేను ఇద్దరం కూడా గడ్డి కోసుకొని వద్దామని చేను కాడ వెళ్ళాం. ఇంకా గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఎలాగో అలా కోసుకొని వచ్చేసామన్నమాట. సో అలా గడిచిపోయింది ఆ రోజు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాము. ఈ చెట్టుని మేమైతే ముంతమామిడి చెట్టు అంటాం అనమాట. మీరేమంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ చెట్టులో చూడండి కాయలు అయితే చాలా ఫుల్ గా కాసిందనమాట. ఈ కాయలు ఎప్పుడైనా మీరు తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మాకు దగ్గరలో ఉంది చెట్టు అయితే. మా చెట్టు అయితే కాదు, వేరే వాళ్ళ చెట్టు అనమాట. రోజు చూస్తున్నాం, ఎట్లయినా ఈ రోజు పెరకాలనేసి అందరూ తినేస్తున్నారు. మనకి దొరకవు అనేసి ఈ రోజు అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా బాబాయ్నైతే చెట్టు ఎక్కించేసా, తనైతే పెరుగుతున్నారు కొన్ని పైన ఉన్నవి. ఇంకా కింద నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా కింద ఉన్న కాయలైతే పెరుగుతున్నాము. చూడండి ఎంత బాగా చెట్టు మొత్తం కాయలు ఉన్నాయో, పూత కూడా ఉంది. ఇంకా ఈ కాయలు చాలా బాగుంటాయి. అంటే మాగితే ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇవి తిన్నట్లయితే గొంతులో ఎందుకో పట్టుకున్నట్లు అనిపిస్తది, కానీ చాలా బాగుంటాయి అన్నమాట. కాయల కింద కొంచెం ఏలాడుతున్నట్లు ఇంకో కాయ ఉంది కదా, దాని నుంచి అయితే జీడిపప్పు వస్తుందంట. అది పగలగొడితే జీడిపప్పు ఉంటుంది అంటారు. దాన్ని కాల్చి పగలగొడితే జీడిపప్పు అనేది వస్తుంది అంటారు. కానీ మేము పచ్చిది కొట్టి చూసాం, అంత టేస్ట్ అయితే బాగాలేదు. అది ఎండి అండ్ కాల్చితేనే బాగుంటుందేమో. సో ఫైనల్ గా కొన్ని కాయలు అయితే పెరికేసాము. ఇవే అనమాట మేము పెరికిన కాయలన్నీ కూడా చాలా బాగున్నాయి తినడానికి. ముగ్గురం కూడా భాగాలు పెట్టుకున్నాం పెరుక్కొని వచ్చామనేసి. సో అలా ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక మా ఊరికైతే సర్కస్ వేసే వాళ్ళు వచ్చారు నైట్ అయితే. ఇంకా వాళ్ళు వచ్చి సైకిల్ సర్కస్ వేశారు అండ్ కొంతసేపు డాన్స్ వేశారు. చాలా బాగుంది. అలా ఎంజాయ్ చేసి ఆ డే కూడా అలా గడిచిపోయింది అనమాట. సో ఈ విధంగా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.